హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్. ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఈరోజు పచ్చి రొయ్యలు గోంగూర నిల్వ పచ్చడి అయితే చేశానండి. ఈ నిల్వ పచ్చడి కోసం నేను కేజీన్నర రొయ్యలు అయితే తెచ్చుకున్నాను. ఇలా ఒలిపించుకొని తీసుకొచ్చుకున్నానండి. ఈ తీసుకొచ్చిన రొయ్యల్లో నుంచి వీటికి నరాలు అనేవి ఉంటాయి కదా, వాటిని అయితే క్లీన్ చేసుకుంటున్నాను. అంతకుముందు ఇవి తెలియక నేను కర్రీ ఏది చేసిన అలాగే చేసేదానండి. ఈ నరాలు అనేది తినకూడదని యూట్యూబ్లో చూపిస్తున్నారని నేను క్లీన్ చేస్తున్నాను. వీటిని క్లీన్ చేయడానికి చాలా టైం అయితే పట్టింది. ఇవి క్లీన్ చేసిన తర్వాత దీనిలో కొద్దిగా నిమ్మరసం వేసుకొని శుభ్రం చేసుకొని దీనిలో కొద్దిగా సాల్ట్ వేసి అయితే రొయ్యలను అయితే ఇలా ఉడికించుకున్నానండి. ఇలా ఉడికిన రొయ్యలను అయితే పక్కకు పెట్టుకొని స్టవ్ పై ఒక కళాయి పెట్టుకొని ఒక 1/2 కేజీ దాకా ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిగైన తర్వాత అయితే మనం ఉడికించి పెట్టుకున్న రొయ్యలను అయితే ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడిగైన తర్వాత నేను ఉడికించి పెట్టుకున్న రొయ్యలను అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. పచ్చి రొయ్యలు గోంగూర పచ్చడి అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీకు రొయ్యలు అనేది దొరికితే రొయ్యలు నిల్వ పచ్చడి బాగుంటుంది. గోంగూర వేసి పట్టిన దీని టేస్ట్ వేరుగా ఉంటుంది. ఇలా రొయ్యలన్నీ వేసి అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఈ రొయ్యలు అనేది బాగా డీప్ ఫ్రై చేయకూడదండి, లబ్బర్ లాగా అయిపోతాయి. ఇవి చూసి అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చడి కోసం అయితే నేను ఇవి ఫ్రై అయ్యేసరికి 150 గ్రాములన్నీ వచ్చినాయండి. దీనికోసం అయితే ఒక 1/2 కేజీ గోంగూర తీసుకున్నాను. అది పచ్చడి గోంగూర తీసుకొని అది మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాతే ఈ పచ్చళ్ళు అయితే కలుపుకుంటానండి నేను. రొయ్యలు అనేది మనకి ఇలా ఫ్రై అవ్వాలి. కేజీన్నర రొయ్యలు తెచ్చుకుంటే నాకు 150 గ్రాములన్నీ వచ్చినాయండి ఫ్రై అయ్యేసరికి. ఇవి పక్కకు పెట్టుకొని అల్లం పేస్ట్ అనేది మనం ఫ్రెష్గా పట్టుకొని వేసుకుంటే, ఇది నిల్వ పచ్చడి కాబట్టి ఫ్రెష్గానే పట్టి వేసుకోవాలి. నేను అప్పటికప్పుడు పట్టి అయితే ఒక 50 గ్రాములంతా 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకున్నానండి. ఫ్రై చేసుకొని పచ్చివాసన పోయి ఇలా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత రొయ్యల్లో సాల్ట్ వేస్తాం కాబట్టి సాల్ట్ అనేది చూసి వేసుకోవాలి. కారం అయితే 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. ఇది గరం మసాలా అండి. మెంతులు, ధనియాలు, గరం మసాలాలన్నీ వేసి పట్టుకున్న గరం మసాలా వేసుకున్న. కేజీన్నర రొయ్యలు వేపితే ఈ రొయ్యలు అయితే వచ్చినాయండి నాకు. ఈ మసాలాలలో వేసి కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ రొయ్యలకు పట్టేలా కలుపుకోవాలి. దీనిలో వేసుకునే గోంగూర అయితే మనం కడిగి శుభ్రం చేసుకున్న గోంగూరని కొద్దిగా ఆయిల్, ఉప్పు వేసి ఇలా దగ్గరకు వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇదైతే మిక్సీ పట్టి మనం మసాలాలన్నీ కలిపి పెట్టుకున్న రొయ్యల్లో అయితే వేసుకోవాలండి. వేసుకొని ఈ గోంగూర అంతా ఈ రొయ్యల్లో కలిసే వరకు కలుపుకొని దీన్ని పక్కకు తీసి చల్లారిన తర్వాత గోంగూరలు అనేది మనకి పులుపు ఉంటుంది కాబట్టి
మనకి ఇష్టమైతే నిమ్మకాయ కొంచెం పిండుకోవచ్చండి. నేనైతే ఒక నిమ్మకాయ పిండాను, నిల్వ ఉండాలి కాబట్టి పచ్చడి అనేది. చల్లారిన తర్వాతే పిండాలి, లేకపోతే చేదు అనేది వస్తుంది. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.